రన్వే రెడీ అయిపోయింది, ఇక విమానాలు ఎగరడమే ఆలస్యం. భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానాలు గాలిలోకి లేవకముందే వైజాగ్ రోడ్లపై ఏరో ఎక్స్ప్రెస్ ఈవీ బస్సులు విమాన వేగంతో దూసుకెళ్లేందుకు రెడీ అయిపోయాయి. ఫ్లైట్ ఎక్కడానికి భోగాపురం వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ కంటే ముందే ఒక అద్భుతమైన లగ్జరీ రైడ్ని పరిచయం చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఎయిర్పోర్ట్కు వెళ్లాలంటే క్యాబ్ రేట్లు చూసి టెన్షన్ పడే వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక ఫ్లయింగ్ ఆఫర్ లాంటిదే. మరి గాలిలో విమానాలు ఎగిరేది ఎప్పుడు, ఎయిర్పోర్టుకు బస్సులు నడిచేది ఎప్పుడు, ఆ డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొన్ననే అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. అయితే విశాఖ నుంచి ఎయిర్పోర్టుకు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. విమానాశ్రయానికి వెళ్లేందుకు ఏరో ఎక్స్ప్రెస్ల పేరుతోటి 20 ఎలక్ట్రికల్ బస్సులు నడపనుంది. 100% ఎలక్ట్రికల్ బస్సెస్, 40 మంది కూర్చునేలా సీటింగ్, ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు, ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల ప్రయాణం. ఆకాశంలో విమానాలకు రూట్స్ ఉన్నట్టే ఈ ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు కూడా వైజాగ్ సిటీ నుంచి 2 సూపర్ ఫాస్ట్ రూట్స్ ఉన్నాయి. రూట్ నెంబర్ 1 గాజువాక నుంచి ఎన్ఏడి జంక్షను, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక, మధురవాడ, ఆనందపురం మీదుగా నాన్ స్టాప్గా భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్తుంది ఏరో బస్. 70 కిలోమీటర్లు, ఈ ప్రయాణానికి 2 గంటల సమయం పడుతుంది. ఇక రూట్ నెంబర్ 2 గాజువాక రైల్వే స్టేషన్ నుంచి ద్వారకా బస్టాండు, విఎంఆర్డీఏ పార్కు, రిషికొండ హిల్స్, మారికవలస మీదుగా సముద్రపు అలల పక్క నుంచి ఎయిర్పోర్టుకు మరో రూట్ను ఫిక్స్ చేశారు. 85 కిలోమీటర్లు, ఈ ప్రయాణానికి 1 గంట 45 నిమిషాలు పడుతుంది. ఫ్లైట్ టికెట్ల రేట్లు గాల్లో తేలుతున్నా సరే ఏరో ఎక్స్ప్రెస్ టికెట్ ధర మాత్రం నేలపైన ఉన్నాయి. గాజువాక నుంచి ఎయిర్పోర్టుకు సుమారు 400 రూపాయలు ఛార్జ్ చేయబోతున్నారు. నగరంలోని ఏ బస్ స్టాప్ నుంచి ఎక్కినా సరే 250 నుంచి 300 రూపాయలు ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఫస్ట్ సర్వీస్ మొదలైతే రాత్రి 10:30కు నాన్ స్టాప్గా ఈ సర్వీసులు నడుస్తూనే ఉంటాయి. ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. టికెట్ రేట్లు, బస్ సర్వీసులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా టికెట్ రేట్లు ఉంటాయని అంటున్నారు. భారతదేశంలో ఈ 10-15 సంవత్సరాల్లో ఎన్నో ఎయిర్పోర్ట్లు రావడం జరిగింది. ఇంత జనాలకు ఆకర్షణీయంగా, ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందుబాటులోకి తెచ్చిన ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే అది భోగాపురం ఎయిర్పోర్టే. ట్రావెలర్స్కి ఫ్రెండ్లీ ఉండే విధంగా ఉంటాయి. మినిమం స్టార్టింగ్ ఫేర్ 250 రూపీస్ నుంచి 400 వరకే ఉంటుంది. కంపేరేటివ్ టు క్యాబ్లు, ప్రైవేట్ వెహికల్స్తో పోలిస్తే ఇది చాలా ప్రజలకు అందుబాటులో విధంగా మా ఆర్టీసీ సిబ్బంది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు విమాన ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 9 చోట్ల లాంజ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిఎంఆర్ సంస్థ ఒక్కొక్క లాంజ్ని 25 లక్షలతో ఏర్పాటు చేయబోతోంది. అందులో ఏసీ సౌకర్యము, ఆధునిక సోఫాలు ఉంటాయి, కాఫీ టీలు అందిస్తారు. లాంజ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. మొత్తంగా గాలిలో ఎగిరే విమానాలను అందుకునేందుకు రోడ్లపై ఏరో ఎక్స్ప్రెస్లను సిద్ధం చేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఎయిర్పోర్ట్ జర్నీని మరింత సులభతరం చేయనుంది.